ఈ రోజు నిద్రపోయేటప్పుడు నిన్నొకసారి పరిగణలోకి తీసుకుని నిద్ర లేస్తూనే నీ భౌతిక నామరూపాత్మకములతో నీకున్న గుర్తింపులను విస్మరించి నీ జీవం కనీసం బ్రహ్మభావం కాకపోయినా జీవుడిగా నీ స్వరూపాన్ని గుర్తించి నిద్రలేవగలిగితే అప్పుడు ప్రయాణ కాలంలో అంటే నువ్వు అనుకునే దేహం విడిచే కాలంలో గుర్తొస్తుంది. అంత సులభమా? అది చేయలేని వాడు అభ్యాసంగా ఏం చూపించింది శాస్త్రం? ప్రతి ప్రవర్తన తనకు ఒక జన్మ. ఆ ప్రవర్తనకు అంతం చివర ఏదుందో అది తనకు ఒక విషయ మరణం అనుకుందాము. తనకు జన్మాంతర ప్రాప్తి. దేహమును మార్చటం అంటే ఏమిటి? జన్మాంతర ప్రాప్తి అన్న ఒక పదం వాడింది భగవద్గీత. దేహాంతర ప్రాప్తి అన్నది. ఆ దేహాంతర ప్రాప్తి పొందడం అంటే ఒక విషయం నుండి ఇంకొక విషయంలోకి వెళుతున్న ఆ ప్రవర్తన సమయంలో తనను పరిగణలోకి తీసుకుని అక్కడ నిలపగలిగే అంత గుర్తింపు ఎవరికి ఉంటుందో వాడికి అధియజ్ఞ అధిదైవ అధిభూత పురుషుడు తెలియబడతాడు. అదంత సులభం. అందుకే గోవిందం భజ, గోవిందుని భజించు అని ఒక సూచన చేస్తున్నారు. దేహము పలికించుకుని మొదలుపెట్టింది తన ప్రయత్నం దేనికి? తనని గుర్తించడానికి. ఆ ప్రయత్నంలో ఏం చేశాడు? ఇంతవరకు కూడా తనను గుర్తించే ఆ అంశమును తాకనే లేదు. సాధారణంగా వృద్ధాప్యం వచ్చేసరికి మనుషులందరికీ కూడా ఏముంటుంది? లౌకిక జీవితంలోనే ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ అనుభవంలో పండిపోయానని అనుకుంటాడు. ఆ అనుభవం అన్ని నేర్పించిన అతనకు గుణపాఠం వచ్చిందనే అనుకున్నా. లౌకిక విషయాత్మక జీవితం నందే తనకు గుణపాఠం వచ్చిందనే అనుకున్నా. అందులో గుణపాఠమే నేర్చుకున్నవాడైతే తన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి? ఆ గుణపాఠంలో తను నేర్చుకున్న సారం నేర్పించకుండా మళ్ళీ ఏం చేస్తాడు? తను ఏ తప్పటడుగులు వేశాడో అవే తప్పటడుగులు దగ్గరుండి వాళ్ళ చేత వేయిస్తాడు. అంటే తనకు అప్పటికి ఎటువంటి అనుభవం వచ్చింది? ఏం అనుభవం వచ్చిందని నేను పండిపోయానని అనుకుంటున్నాడు? నతేన వృద్ధో భవతి ఏనాస్య ఫలితం శిరః. జుట్టు నెరిసినంత మాత్రం చేత వాడు వృద్ధుడు కాడు. మరి ఇప్పుడు తన జీవిత పర్యంతం తను చేస్తున్న ఈ తప్పుడు ప్రయత్నమే హే మూఢమతే అన్న ఒక ఉన్న స్థితిని, జీవుడి ప్రస్తుత స్థితిని చూపించి ఆ స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుమని, అదే భజ. భజ అన్న ఒక లోట్ ప్రత్యయంలో ఆదేశించి చెప్తుంది శాస్త్రము, శంకరుడు తనకి, మనందరికీ.